హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఇంట్లో కర్రీ ఏంటంటే మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది ఈ వీక్ తీసింది కదా, లాస్ట్ వీక్ తీసింది. అప్పుడు మా నాన్న వచ్చాడు, సో ఆయన కోసం అయితే మేక తలకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇది నా ఫస్ట్ టైం నేను చేయడము. సో దీని గురించి, రెసిపీ గురించి నేను మా అమ్మని, మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అలాగే కొన్ని అయితే యూట్యూబ్లో కూడా చూశాను అనమాట. అన్నిటినీ బాగా సెర్చ్ చేసి ఎలా చేయాలి ఏంటనేది ఫైనల్గా అయితే డెసిషన్ తీసుకొని అయితే చేసేసాను. ఫస్ట్ అయితే మేక తలకాయని తేగానే కొంచెం వాటర్ పోసి, వాటర్లో అయితే మనం ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉంచుకోవాలి. నీళ్ళల్లోనే ఉంచేస్తే అందులో ఉన్నవన్నీ అంటే చాలాసేపు అయింది కదా కొట్టేసి అట్లా రక్తం అలా ఏమైనా ఉంటే అన్ని నీళ్ళలోకి పైకి వస్తాయి. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించింది. స్టవ్ మీద ఒక కుక్కర్లో అయితే చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక 3 గంటల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కొన్ని బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలాలు బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే చిన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా మగ్గనిచ్చాను ఒక 2-3 నిమిషాలు. పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చి దీంట్లో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా. సో దాన్ని యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిచ్చేసాను. అంటే పచ్చివాసన అంతా పోయేదాకా మనం సిమ్లోనే పెట్టి బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద 3 టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిస్తున్నాను. దీంట్లో ఇప్పుడైతే కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. కల్లుప్పు యాడ్ చేసుకుంటే ఏంటంటే సాల్ట్ కన్నా కల్లుప్పు అనేది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని కల్లుప్పు అయితే యాడ్ చేశాను. కల్లుప్పు యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ ఈ టమాటా మగ్గే వరకు అయితే నేను సిమ్లో పెట్టుకొని మళ్ళీ మగ్గించుకున్నాను. అప్పుడప్పుడు మిడిల్ ఆఫ్లో కొంచెం కొంచెం కలబెట్టుకుంటూ ఉన్నాను, లేకపోతే అడుగు అంటుకోబోద్ది. ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కాబట్టి అది అడుగు అంటకుండా మనం అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మంచిగా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందే ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టేసుకున్న మటన్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం హెయిర్ అట్లా ఉంటుంది అనమాట. 1-2-3 సార్లు మంచిగా కడిగి వేసుకుంటే బాగా అనిపించింది, లేకపోతే కొంచెం ఇసుకగా ఉంటుంది అనిపించింది అనమాట. అందుకని నేనైతే మటన్ ఒక 2-3 సార్లు అయితే మంచిగా కడిగేసాను. ఇప్పుడైతే మళ్ళీ వచ్చి ఆల్రెడీ టమాటా ఇవన్నీ కదా వాటిని ఒకసారి కలబెట్టేసుకొని ఇప్పుడైతే నేను కడిగి తెచ్చుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గనిచ్చేసుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ తోటి మనం కొంచెంసేపు కూరను ఉడికించుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే మొత్తాన్ని మటను, టమాటా ఇవి గ్రేవీ మొత్తాన్ని బాగా కలబెట్టేసుకున్నాను అనమాట. మంచిగా ఒక గ్రేవీ మొత్తము ముక్కలకి పట్టేలా మంచిగా కలబెట్టేసుకున్నాను. ఇప్పుడు కలబెట్టేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం మనము పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు ముందే యాడ్ చేసాను కాబట్టి ఉప్పు అనేది కొంచెం మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. సో కారం అయితే నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట. దీంట్లో అయితే 3 స్పూన్ల కారం వేసేసాను. నాకు అప్రాక్సిమేట్లీ కర్రీ వచ్చి కిలో బావు ఉంటుంది అని చెప్పారు మా వారు. ఇంకా కిలో బావు తగ్గట్టు నేనైతే యాడ్ చేసేసుకున్నాను. దీన్నైతే వేయగానే ఒక 10 నిమిషాలు అయితే నేను కారం ఇవన్నిటిని మగ్గనిచ్చేసుకుంటే ఏంటంటే ఆ కారం స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ముందే అంతా వేసి కూర కలబెట్టే కాడికన్నా వేయగానే ఒక 2-3 నిమిషాలు అయితే మనం మగ్గనిచ్చేస్తే ఆవిరికి కూడా ఈ కారం అనేది ఉడికిపోతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే మళ్ళీ కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇప్పుడు బాగుంటుంది. ముందే వేసేసుకుంటే అది తిరుమతిలో మాడిపోతుంది అనమాట. అందుకని నేను ఎప్పుడైనా కర్రీలో లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. సో మటన్ అయితే మంచిగా వేసి ఇంకో 10 నిమిషాలు అయితే మళ్ళీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్తోనే మనకి మటన్ 50% అనేది ఉడికిపోతుంది అనమాట బాగా. కాకపోతే అందులో తలకాయ కూర కాబట్టి అన్ని బొక్కలే ఉన్నాయి, ఏం పెద్ద కండ అయితే నాకేం అనిపించలేదు. ఆ బొక్కలను ఉడికిపెట్టడానికి నాకు చాలా టైం అనిపించింది. సో కాకపోతే టేస్ట్ ఉంటుంది, బాగుంటుందని అందరూ అంటారు. నేను ఎప్పుడైతే తినలేదు, కాకపోతే ప్రాసెస్ అంతా నేను చూసి నేర్చుకొని చేశానన్నమాట. కర్రీని ఫస్ట్ టైం చేసినా బాగా చేశానన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయినాక 2 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చేసుకొని ఇప్పుడు మనకి దీంట్లో నుంచి వాటర్ ఆల్రెడీ వచ్చేసి మనకి 50% అనేది కర్రీ అనేది ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే మనకు తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి దీంట్లో అయితే నేను 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. మరి ఎక్కువ వాటర్ వేయకుండా మరి తక్కువ వాటర్ వేయకుండా 1/2 లీటర్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత
దీంట్లో మనకి ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ ఇందులోనే చెక్ చేసుకొని కొంచెం వేసేసుకొని మన టేస్ట్ తగ్గట్టు ఇప్పుడైతే ప్రెషర్ పెట్టేసుకోవాలి. నేను ప్రెషర్ అని మాత్రం ఎన్ని విజిల్స్ అనేది కౌంట్ చేయలేదు, కానీ నేను ఎంత టైం ఉడికిచ్చాను అనే మీద టైం మాత్రం నేను చూసుకున్నాను. ఒక 15 మినిట్స్ అయితే మంచిగా ఉడకనిచ్చేసేసుకున్నాను. ఉడకనిచ్చేసినాక చూడండి బాగా దగ్గరికి అయిపోయింది. ఇందులో అయితే నేను ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలాను అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. మసాలా యాడ్ చేసుకున్నాను. దాంట్లో పాటు కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేశాను. చూడండి కర్రీ బాగైంది. ఈలోపు గ్యాస్ కూడా అయిపోయింది అనమాట. ఇక చిన్న స్టవ్లో పెట్టి కర్రీ అయితే చేశాను. ఫైనల్గా కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.